హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియో చూద్దాం. మొదటగా వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ కథ. ఇది వచ్చేసి ఒక 40 అవార్డులు కొట్టిందని చెప్పి టైటిల్ కార్డులో వేశారు. ఇది ఫిలిం స్టార్టింగ్ నుంచి కొంచెం మనకి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ వాళ్ళు అక్కడ చేసే యాక్టర్స్ కానీ అక్కడ వచ్చే క్యారెక్టర్స్ కానీ మనకి ఇంట్రెస్ట్ని పొడగొడతాయి అన్నమాట. సో నాకైతే పెద్ద థ్రిల్లింగ్ అయితే ఏమనిపించలేదు. అంటే ఓల్డ్ ఫార్మాట్లో ఉన్న షాడో ఎఫెక్ట్స్ అవన్నీ కొంచెం అట్లా వేశారు హర్రర్ లాగా. బట్ ఇది కూడా సెట్ కాలేదు. అండ్ హీరోయిన్ నటన కొంచెం బాగుంది. బట్ మిగతా క్యారెక్టర్స్ అంతా డల్ అనిపించింది. ఎస్పెషల్లీ కౌన పిల్లలు వచ్చే క్యారెక్టర్స్ కూడా చాలా షార్ట్ ఫిల్మ్ లాగా మేకింగ్ లాగా అనిపించింది. సో బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని చూసినా కానీ బట్ ఇంకా కొంచెం బెటర్గా మేకింగ్ చేయొచ్చు అనిపించింది ఫీలింగ్లో. ఈ సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అండ్ డిఓపి బాగుంది అండ్ మ్యూజిక్ అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ కూడా బాగున్నాయి. సో మొత్తం వాళ్ళు చూసి నాకైతే నచ్చలేదు కదా. సో ఒకవేళ మీరు చూసినట్టు మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైఫ్ ఆఫ్. ఇది వచ్చేసి ఒక గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథ. అంటే మనకి స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఓపెన్ అవుతుంది ఒక సస్పెన్స్తోని. అండ్ 15 minutesకి ఒక ట్విస్ట్ వస్తుంది. సో అలా ఎవ్రీ 15 minutesకి ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతూ అట్లా వస్తుంటాయి అనమాట. ఈ సినిమా వచ్చేసి ఎక్కువ లేదండి, జస్ట్ 1.5 hours ఉంది. బట్ 1.5 hourలో ఇంత పెద్ద కథని ఇన్ని స్క్రీన్ ప్లేలో చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి డైరెక్టర్. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకు ఈ ఫిల్మ్ నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇసాబ్ బరాబర్. ఇది వచ్చేసి ఒక మనీకి సంబంధించిన డ్రామా ఫిలిం ఇది. అంటే బ్యాంక్స్ చేసే మోసాల గురించి మనకు క్లియర్ కట్గా చాలా బాగా నీట్గా చూపించారు. చాలా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించారు. మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచిగా చూస్తూ అలా వెళ్ళిపోదాం అనమాట. ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ అయితే మనకు రాదు. నాకైతే నచ్చింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఇది వచ్చేసి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిం. సినిమాని మనం సినిమాలాగా చూడాలి, ఏదో ఆపరేషన్ చూసినట్టు అలా చూడదన్నమాట. సో ఈ సినిమాలో నేను అదే చూశానన్నమాట. ఫస్ట్ నుంచి మనకి మంచి ఎంగేజ్ చేస్తుంటుంది. ఒక మర్డర్ జరుగుతుంది, ఆ మర్డర్ తరపున ఉన్న క్యారెక్టర్స్ని చూపించే స్క్రీన్ ప్లే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి మళ్ళీ రియాలిటీకి వెళ్ళిపోతుంది. ఆ రియాలిటీకి వెళ్ళినప్పుడు కూడా అతను రివ్యూ చేసే పాయింట్స్ అనేది చాలా బాగా ఇంట్రెస్టింగ్ కలుగుతాయి. బట్ కాకపోతే ఎక్కడైతే ప్రీ క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ గారు ఇక్కడ జరుగుతున్న స్టోరీని ఎప్పుడైతే చెప్తారో జస్ట్ అలా వాయిస్ ఓవర్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా వాయిస్ ఓవర్లో చెప్పుకుంటూ వెళ్ళిపోయే రివిలేషన్ కాకుండా అతను ఇన్వెస్టిగేషన్ చేసిన స్క్రీన్ ప్లేని మనకి ఆ థియేటర్ మీద వచ్చే స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తే చాలా బాగుండేది. మనకి అక్కడ మనకు ఆడియన్స్ కూడా చాలా ఎంగేజ్ అయ్యేవాడు, చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవాడు. జస్ట్ వాయిస్ ఓవర్లో చెప్పి ఎలా దాన్ని పట్టుకున్నాడా అని చెప్పి జస్ట్ సింపుల్గా తీసేస్తారు. అది ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా సినిమా మాత్రం చాలా బాగుంటుంది గైస్. మీరు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రజాకార్. మన తెలంగాణ అండ్ హైదరాబాద్ సంబంధించిన ఒక హిస్టరీ గురించి తీశారు. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశారు. చాలా రియల్గా, చాలా న్యాచురల్గా తీశారు. ఒక్కొక్క సీన్స్ చూస్తుంటే మనకి నిజంగా ఇట్లా చేశారా రియల్ లైఫ్లో అనే ఒక గూజ్బంప్స్ అనేది క్రియేట్ అయిపోతుంది కొన్ని సీన్లలో. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఒకటే టెంపోలో వెళ్ళిపోతుంటుంది సినిమా. ఎలా అంటే రావడం, వాళ్ళని హింసించడం, తర్వాత రివెంజ్ అట్లా ప్లాన్ చేసుకోవడము, అది ఫెయిల్ అవ్వడం. సో అట్లా మొత్తం అలానే తీసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అక్కడ మనకి ప్రీ క్లైమాక్స్ ఏమనిపిస్తుందంటే మళ్ళీ ఏముంటుంది, ఆ రివెంజ్ సంబంధించింది ఉంటుంది కదా అనిపించింది. బట్ సినిమా మొత్తం చూసుకుంటే మాత్రం టెక్నికల్ వాల్యూస్ కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ బీజిఎమ్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీ బాగుంది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు కూడా నచ్చింది. ఆయన వచ్చేసి బరోజ్. ఈ బరోజ్ వచ్చేసి ఒక ఫ్యాంటసీకి సంబంధించిన డ్రామా ఫిలిం. గుడ్, బాగుంది. అంటే యానిమేషన్ సంబంధించిన సీన్స్ కానీ, అక్కడ ఆర్ట్ డైరెక్టర్ వేసిన సెటప్ కానీ, క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ స్టోరీలో వచ్చే నరేషన్ కూడా బాగుంది. అంటే 389 సంవత్సరాలకు సంబంధించిన ఒక యోధుడి విముక్తి కథ అన్నమాట. నాకు ఇంటర్వ్యూల వరకు బాగా అనిపించింది. దాని తర్వాత నుంచి కొంచెం సినిమా కొంచెం డల్ అయినప్పటికీ మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఓకే, పర్లేదు, మనకి టైంపాస్ కాకపోతే ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ మాత్రం నాకు కలిగిందనమాట. సో మీకు టైం ఉంటే మాత్రం మీరు ఒకసారి అట్లా ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి సబర్మతి రిపోర్ట్. ఇది వచ్చేసి ఒక రియల్ స్టోరీ సంబంధించిన ట్రైన్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన ఒక రియల్ కథ. ఈ కథ వచ్చేసి ఒక రిపోర్టర్ గురించి ఉంటుంది. అతని లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే జస్ట్ నార్మల్గా స్టార్ట్ అయిపోయి ఒక ఇన్సిడెంట్ ద్వారా డౌన్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రీబ్యాక్ అయిపోతాడు అన్నమాట. నాకు ఇలాంటి కథలు అంటే చాలా ఇష్టం. ఒక పర్సన్ యొక్క ఎమోషన్ కానీ, ఒక పర్సన్ యొక్క లైఫ్ని తీసుకెళ్లే సిచ్యువేషన్స్ కానీ ఇలా చూపిస్తూ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది సినిమా కూడా అదే కోవకు చెందింది. నాకు సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. నేను చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చూశాను అన్నమాట. ఆ రియల్ స్టోరీ సంబంధించిన సీన్స్ నిజంగా చూపించారు ఈ ఫిలింలో. సో మొత్తం అలాగే చూసుకుంటే ఈ ఫిలిం కూడా నాకు చాలా బాగా నచ్చింది గైస్. మంచి స్క్రీన్ ప్లే, మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉంది. రియల్ ఇన్సిడెంట్ని రియల్గా చూపించారు. అండ్ కొన్ని బీజేపీకి సంబంధించిన మోడీ గారి సీన్స్ అవి కొంచెం ఏదో వాళ్ళ పాజిటివ్నెస్ కోసం అట్లా వేసుకున్నారేమో అనిపించింది. బట్ ఓకే, పర్లేదు. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈ సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా నచ్చి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆయన వచ్చేసి శివరాపల్లి అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయిందండి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 8 episodes ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 40 to 35 minutes అలా ఉంటాయి అన్నమాట కొన్ని. ఇందులో కథ వచ్చేసి గ్రామ పంచాయతీ సంబంధించిన సెక్రటరీ గురించి ఉంటుంది. ఒక పల్లెటూరుకి వెళ్ళిపోతాడు సిటీ నుంచి. అక్కడ నుంచి జరిగిన కొన్ని సీన్లని రియల్గా చూపించుకుంటూ వెళ్ళిపోతారు. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అని చెప్పి మెన్షన్ చేశారు. బట్ మనకు అంతగా అట్రాక్ట్ అయ్యేది, కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషన్ కానీ అలాంటిది ఏంటి ఏమి ఉండదన్నమాట.
జస్ట్ పల్లెటూరుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పల్లెటూరులో ఉన్న వ్యక్తులు ఎలా బిహేవియర్ చేస్తారు అక్కడ అనేది మాత్రమే చూపించారు మొత్తం ఎంటైర్ వెబ్ సిరీస్లో. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే నాకైతే పెద్దగా అయితే కనెక్షన్ అంటే అనిపించలేదు గైస్. ఒకవేళ మీకు టైం ఉంది చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చూడండి, సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సబర్మతి రిపోర్ట్, రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు, మంచి కాన్సెప్ట్ అండ్ మంచి ఫిలిం కూడా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రజాకార్, ఇది కూడా రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీశారు, మీకు చాలా బాగుంటుంది ఫిలిం, చూస్తే మీరు ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ఈ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇసాబ్ బరాబర్, ఇది కూడా మన బ్యాంక్స్ సంబంధించిన మోసాలు చేసే ఫిలిం చూపించారు, ఇది కూడా చాలా బాగుంటుంది ఫిలిం, మిస్ అవ్వద్దు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.